హెల్ప్, 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 ప్లీజ్. దయచేసి నాకు ఎవరైనా హెల్ప్ చేయండి. నా పక్కన ఉన్న చిన్న కుర్రోడికి ఆకలేస్తుందంట. ప్లీజ్, ఎవరొకరు హెల్ప్ చేయండి ప్లీజ్. ఈ మధ్యన అడుక్కునే వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చిన్న పిల్లల్ని పక్కన పెట్టుకుని డబ్బులు నొక్కేస్తే చూస్తున్నారు. ఇది మాకు కొత్తేం కాదు. ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి అలాగంటమే. చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నావా, గాడిదలాగా ఉన్నావు, జాబ్ చేయొచ్చు కదా అని ప్రతి ఒక్కరు అంటున్నారు. కాకపోతే జాబ్ కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరు నన్ను బయటికి గెంటేస్తున్నాడు. నీ దగ్గర నుంచి దొరవాసన వస్తుంది, ఇక్కడ నుండి బయటకు పో అంటున్నారు. నువ్వేం బాధపడకు మామా. మనకి కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎవరొకరు మనకి ఒక దారి చూపిస్తారు ఖచ్చితంగా. నువ్వు అస్సలా బాధపడకు మామా, ప్లీజ్. ఇంకొదిలేసించాను దానికోసం. మనకి ఇదంతా అలవాటే కదా. హెల్ప్, హెల్ప్, ప్లీజ్. ఎవరన్నా కొద్దిగా తినడానికి ఫుడ్ పెడతారా? నాకు పెట్టకపోయినా పర్లేదు. నా పక్కనున్న పిల్లవాడికన్నా సరే కనీసం ఇప్పించండి ప్లీజ్. హెల్ప్. ఈ మధ్యన అడుక్కునే వాళ్ళకి బుద్ధి లేకుండా పోయింది. రోడ్డు మీదకి వచ్చేసి మరి ఫుట్పాత్ల మీద నిలబడి మరి అడుక్కుంటున్నారు. రాయ్, ఇక్కడ నిలబడి అడుక్కోమని నీకు ఎవడు చెప్పారు? అసలు మీ బాస్ ఎవడు? మీ అడుక్కునే వాళ్ళందరికీ ఒక ఎజెండా ఉంటుందనేసి నాకు తెలుసు. ఈ చిన్న పిల్లని వేసుకొని వచ్చే డబ్బులు అడిగితే ఇచ్చేస్తారనుకున్నావా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా, పని చేసుకొని బ్రతకచ్చు కదరా. ఎందుకని? ఓ మై గాడ్, ఆఫీస్ కి టైం అయిపోయింది, ఫాస్ట్ గా వెళ్ళాలి. ఈ రోజు కూడా లేట్ గా వెళ్తే నాన్న ఖచ్చితంగా తిడతారు. ఓ, కరెక్ట్ టైం కి సిగ్నల్ పడిందే ఇక్కడ. ఆగండి, ఏంటి పక్కన ఎవరో అతను అడుక్కునేవాడి మీద అరుస్తున్నాడు. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? చిన్న పిల్లడు కూడా ఉన్నాడే పక్కన. ఒక్కసారి ఆగండి, దిగి అసలు ఏంటో చూద్దాం. ఇందాక నుండి చూసినాను, ఈ బండోడు తెగ అరుస్తాడు అతని మీద. ఏ, ఎవరు మీరు? ఎందుకని ఆయన మీద అరుస్తున్నారు? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? అంత ఏజ్ వచ్చింది ఒంటి మీదకి, కనీసం సిగ్గు లేకుండా వచ్చి ఇక్కడ అరుస్తున్నావా? మీరైతే హెల్ప్ చేయి, లేదంటే వెళ్ళిపో. అర్థమైందా? వెళ్ళిపోతున్నాడు రెండు తిట్టగానే. వచ్చేస్తారు ఇలాంటి వాళ్ళు రోడ్డు మీదకి. వీడి దగ్గరే తినడానికి డబ్బులు ఉండవు, మళ్ళీ వీడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యో, మీరేం భయపడకండి. నేను అందరి మనుషుల్లా కాదు, నేను చాలా మంచిదాన్ని. మీకు సాయం చేయడానికే వచ్చాను. ఏంటి మేడం మీరు అంటుంది? నాకు సాయం చేస్తారా? ఇప్పుడు వరకు నాకు ఎవరు సాయం చేసిన వాళ్ళే లేరు. ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు తిట్టి నీకులాంటి అడుక్కునేవాడికి డబ్బులు ఎందుకు ఇస్తాను రా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటుంటే చాలా బాధగా ఉంది. మేడం ప్లీజ్, తినడానికి కొద్దిగా అన్నం ఇప్పిస్తారా? అయ్యయ్యో, మీరు బాధపడకండి. మీకు తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు కూడా ఇప్పిస్తాను. బాబు, నీ పేరేంటి నాన్నా? నా పేరు సించాన్ మేడం. మీరు చెప్పినట్టుగానే నాకు తినడానికి ఫుడ్ ఇప్పిస్తారా? రే తప్పురా సించాన్, ఆల్రెడీ ఆవిడ మనకి ఇప్పిస్తానంది కదా, మళ్ళీ ఎందుకని అలా అడుగుతున్నావు నువ్వు? అయ్యో, మీరు భలేవారే, ఏం పర్లేదు నాన్నా. నీకు ఫుడ్డే కాదు, తినడానికి చాక్లెట్లు, ఐస్ క్రీములు కూడా కొంటాను. మీరేం బాధపడకండి. అయినా ఇలా అన్నాననేసి ఒక మాట ఏమనుకోకండి. అన్నట్టు మీ పేరు అడగడం మర్చిపోయాను. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు విజయ్ మేడం. విజయ్, అదే మీకు చెప్తాం అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు వరకు మీరు అడుక్కున్నారు కదా, అదే మీకు కాళ్ళు చేతులు కూడా బానే ఉన్నాయి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి వర్క్ అడిగితే తినడానికి రోజు డబ్బులు వచ్చేస్తాయి కదా. ఇలా అన్నాననేసి ఏమనుకోకండి. కాకపోతే వర్క్ చేసుకుంటే నలుగురిలోనే రెస్పెక్ట్ ఉంటుంది కదనేసి చెప్పాను. నా మాటలు మీకు ఫీల్ అయినట్టు అనిపిస్తే సారీ, నన్ను క్షమించండి. అయ్యో మేడం, భలే వాళ్ళే. మీరు మాకు తినడానికి ఫుడ్ ఇప్పిస్తున్నారు, అదే కాకుండా బట్టలు కూడా ఇప్పిస్తానన్నారు. మీరు మమ్మల్ని ఏమన్నా పర్లేదు. అయినా మీరు మమ్మల్ని తప్పుగా అనలేదు కదా. ఏదన్నా వర్క్ చేసుకొని నీట్గా డబ్బులు తెచ్చుకొని కొద్దిగా గౌరవంగా బతకచ్చు కదా అన్నారు. కాకపోతే మేడం, మాకు జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు మేడం. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి జాబ్ అడుగుతుంటే, అడుక్కునేవాడివి నీకెవరు జాబ్ ఇస్తాడరా అని చెప్పి ప్రతి ఒక్కరు మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తున్నారు మేడం. అలాంటప్పుడు నేను ఇంక ఏం చేయగలను మేడం? కనీసం వీడి ఆకలి తీర్చాలనేసి ఇలా అడుక్కోవడం తప్పించి వేరే మార్గం ఏమీ దొరకలేదు మాకు. అయ్యో, సారీ సారీ సారీ, తప్పుగా అన్నాను, ఏమనుకోకే. సరేలే, అన్న మాటలన్నీ వదిలేసే. అబ్బా, ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? కరెక్ట్ టైంలో షాప్ క్లోజ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది ఈవిడి. అరే, ఇప్పుడు మనకి బట్టలు కావాలి, ఎలాగ ఈవిడి లేదు. సర్లే, వేరే షాప్ ఉంది ఏతరే, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి, ఓకేనా? అక్కడ కొద్దిగా బ్రాండెడ్ కాకపోయినా ఏదో మాదిరిగా దొరుకుతాయి. అందాక వేసుకోవడానికన్నా సరిపోతుంది. తర్వాత ఇంకా మంచి బట్టలు కొనేసిస్తాను, ఓకేనా? రా రా, వచ్చి కారు ఎక్కు. ఇదిగో, నువ్వు ఏం బాధపడాల్సిన పని లేదు. నువ్వు ఎలాగో జాబ్ చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి నీకే నేను మా ఆఫీస్లో ఒక మంచి జాబ్ ఇస్తాను, ఓకేనా? ఏంటి మేడం మీరు అంటుంది నిజమేనా? మేడం, అదే గనక నిజమైతే థ్యాంక్ యూ సో మచ్ మేడం.
మీకు జన్మ జన్మల రుణపడిపోతాను. ఓకే, ఈ బట్టలు నీకు చాలా బాగున్నాయి. చెప్పానా ఖచ్చితంగా ఇక్కడ నీకు సెట్ అయ్యే బట్టలు దొరుకుతాయని. బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇంకా మంచి బట్టలు ఆ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత కొనుక్కుందాం గానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ బట్టలతో సరిపడేసుకో ఈ రోజుకి, ఓకేనా? రేపు వచ్చి మళ్ళీ ఆ స్టోర్ ఉందేమో అప్పుడు మంచి బట్టలు కొనుక్కుందాం. ఏరా పుట్టి, నీకు ఐస్ క్రీమ్ కావాలా? ఎందుకులేండి మేడం ఇప్పుడు ఐస్ క్రీమ్లు అయ్యని, మళ్ళీ మీ దగ్గర డబ్బులు అవి ఖర్చు పెట్టినట్టు ఉంటుంది. మేడం మీరు మాకు ఫుడ్ ఇప్పించారు, అదే కాకుండా బట్టలు కూడా ఇప్పించారు, అది కాదన్నట్టు మాకు జాబ్ కూడా ఇస్తారన్నారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఐస్ క్రీమ్లు అవన్నీ ఎందుకు మేడం, వద్దులేండి. అయ్యో భలేవాడవే విజయ్, ఏం మాట్లాడుతున్నావు? చిన్న పిల్లవాడు ఐస్ క్రీమ్లు కాకపోతే ఇంకేం తింటాడు? రే నాన్న, వచ్చి నా పక్కన కూర్చో, నీకు మంచిగా ఐస్ క్రీమ్లు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనిస్తాను. అంతకన్నా ముందు మనం మన ఆఫీస్కి వెళ్ళి మీ మామకి మంచి జాబ్ వేపిద్దాం, ఓకేనా? నాకు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు రాకపోయినా పర్లేదు మేడం, కానీ మా మామకి ఏదో ఒకలా జాబ్ వచ్చేలా చేశారంటే అదే నాకు చాలా సంతోషం. అప్పుడు మా డబ్బులతోనే ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తింటాం. మీరు ఇప్పుడు దాకా మాకు చేసిన సాయం చిన్నది కాదు, చాలా పెద్దది. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం సించాన్. సరే సరే, ఇదిగో ఇదే మా ఆఫీస్, చూసారా ఎంత పెద్దగా ఉందో? మేడం ఇంతకీ మా డాడీ వచ్చారా? వచ్చారు మేడం. సార్ ఏదో అర్జెంట్ మీటింగ్ లో ఉన్నారు. కాసేపయిన తర్వాత వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వమని చెప్పారు. అయ్యో ఇప్పుడు అంత టైం లేదు, అర్జెంటుగా డాడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. డాడీ డాడీ ఏం చేస్తున్నారు? మీకైతే మాత్రం ఒక విషయం చెప్పాలి, అది చాలా ముఖ్యమైన విషయం. డాడీ మీకు అర్జెంటుగా ఒక మ్యాటర్ చెప్పాలి, ఇక్కడికి రండి ఫాస్ట్ గా. బంగారు తల్లి 2 నిమిషాలు వెయిట్ చేయి, వీళ్ళతో మాట్లాడే పనుంది. మాట్లాడిన తర్వాత నీ దగ్గరికి వస్తాను. 2 నిమిషాలమ్మా, ఏమనుకోక. ఈ డాడీని క్షమించే. అసలు మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి, మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటి? ప్రతిసారి మాటలు చెప్పడం కాదు విక్రమాదిత్య గారు, అర్థమవుతుందా? ఇచ్చిన పనిని సక్రమంగా చెయ్యాలి. అసలు మీరు బుర్ర ఎక్కడ పెట్టుకుని పని చేస్తున్నారో కొద్దిగా చూసుకొని చెయ్యండి. సిగ్గు సెర ఉండాలి మనిషి అన్న తర్వాత, అర్థమవుతుందా? ప్రతిసారి నేను అంతవాణ్ణి ఎంతవాణ్ణి అని చెప్పి డైలాగులు చెప్పడం కాదు, కొద్దిగా సరే బుద్ధి తెచ్చుకోండి. మీకేమైంది? ఇంతకు ముందు బాగానే వర్క్ చేసేవాళ్ళు కదా వేరే కంపెనీలో, నా దగ్గరకు వచ్చినప్పటికే మీ అందరికి చాలా బద్ధకం పెరిగిపోయింది. ఇంకొకసారి నాకు ఎవరన్నా బద్ధకంగా కనిపించారా డైరెక్ట్ వాళ్ళని జాబ్ లోంచి తీసి పడేస్తాను, అర్థమైందా? ఏంటమ్మా బంగారు తల్లి చెప్పు, ఈ డాడీతో ఏం పనిపడింది అంత అర్జెంటుగా వచ్చావు? డాడీ మరి అదేంటంటే, ఇదిగోండి నేను ఇప్పుడే చెప్తున్నాను. నేను ఏం చెప్పినా సరే మీరు కాదనరనే నమ్మకంతో మీకైతే మాత్రం ఈ విషయం చెప్తున్నాను. మీరైతే ఒకరికి జాబ్ ఇవ్వాలి. అతను మా ఫ్రెండ్, పిలమంటారా? విజయ్ విజయ్, ఫాస్ట్ గా ఇక్కడికి రా, ఫాస్ట్ గా. సార్ మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు, ఫాస్ట్ గా లోపలికి వెళ్ళండి. ఓకే మేడం, నన్నేనా పిలుస్తుంది? ఓకే రేసించాన్, లోపలికి వెళ్ళి జాబ్ని ఏదో ఒకలా సాధించుకుని వస్తాను. నువ్వు అప్పటి వరకు ఇక్కడే వెయిట్ చేయి. మేడం వస్తున్నాను. వచ్చేసాను మేడం. మేడం చెప్పండి, పిలిచారు కదా ఏంటి? నాన్న తినే నా ఫ్రెండ్, తినకే మీరు జాబ్ ఇవ్వాల్సింది నాన్న, ప్లీజ్ కాదనకండి. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది? ఈయనక నేను జాబ్ ఇవ్వాల్సిందే. నా వెనకతలు చూడు, ఎన్నో డిగ్రీలు చేసిన వాళ్ళే సరిగ్గా ఈ వర్క్ చేయలేకపోతున్నారు. ఈడు నాకు తెలుసు, రోజు ఫుట్పాత్ మీద నుంచొని చిన్న కుర్రాన్ని వేసుకుని అడుక్కుంటా ఉంటాడు. వీడినా నువ్వు తీసుకొచ్చి జాబ్ ఇమ్మంటున్నావు? వీళ్ళంటికి జాబ్ నిచ్చానంటే నా కంపెనీ నమ్ముకొని నేను కింద వీడికిలాగే బోర్డు పట్టుకొని నుంచొని అడుక్కోవాలి అందరినీ, అర్థమవుతుందా? నువ్వు ఎవరిని తీసుకొచ్చావో కొద్దిగా మంచి వాళ్ళు తీసుకురా. ఇంకా నువ్వు తీసుకొస్తే వాడి మంటి టాలెంటెడ్ ఏమో, వాడికి ఎక్కడ జాబ్ రాక నా దగ్గర తీసుకొచ్చేవేమో అనుకున్నాను. ఫుట్పాత్ మీద అడుక్కున్న వాడిని తీసుకొచ్చి జాబ్ ఇమ్మంటావేంటమ్మా? కొద్దిగా నా బుద్ధి ఉండాలి కదా. రేయ్, మా అమ్మాయి కంటే లేదు, నీకేమైందిరా? నువ్వు అడుక్కునేవాడవని నీకు తెలుసు కదా, నీ స్తోమతికి తగ్గట్టు నువ్వు ప్రవర్తించాలి. అది. నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక మనిషిని పట్టుకొని అలా అవమానించడం చాలంటే చాలా తప్పు. ఇప్పటికే ఎవరో జాబ్ ఇవ్వక చాలంటే చాలా దారుణంగా కుమిలిపోతున్నాడు. అలాంటివన్నీ పట్టుకొని మీరు మళ్ళీ ఇన్నేసి మాటలంటారా? నాన్న మీరు జాబ్ ఇస్తారు కదా అని ఇక్కడి దాకా తీసుకొచ్చాను, మీరు ఇప్పుడు ఇలా అంటారని నేను వస్తావా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం వద్దు మేడం, జాబ్ ఏమి నా కోసం మీరిద్దరు ఎందుకు మేడం కొట్టుకోవడం, నేను వెళ్ళిపోతాను. అరే చూడండిరా, వాడు ఇన్ని డిగ్రీలు చేసిన నేనే ఈ జాబ్ సరిగ్గా చేయలేకపోతున్నానని సారిని తిట్లు తిడుతున్నారు. వీడు వచ్చాడు చూడు, ఫుట్పాత్ మీద అడుక్కునేవాడు ఈ జాబ్ చేయడానికి. విక్రమాదిత్య ఏం మాట్లాడుతున్నావు, అర్థమైందా? వాళ్ళు కొవ్వెక్కిందా ఏంటి? మేడం మీరు ఊరుకోండి మేడం, ఆయన అన్న దాంట్లో కూడా తప్పే ఉంది. సార్ మీరన్నది కరెక్టే, ఫుట్పాత్ మీద అడుక్కునేవాడికి ఎవ్వడు ఎంత పెద్ద కంపెనీలో జాబ్ ఇవ్వడు. జాబ్ ఇస్తారేమో అని ఆశపడి వచ్చినందుకు నాదే సార్ తప్పు. మేడం సారీ మేడం, మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెట్టినందుకు. మీరు నాకు ఇప్పటికే చాలా అంటే చాలా సాయం చేశారు.
ఈ సాయమే ఎవ్వరూ చేయకుండా మమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు. కానీ మీరు మమ్మల్ని అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు ఈరోజు. అదే కాకుండా నాకు వేసుకోవడానికి బట్టలు కూడా ఇప్పించారు. మీరు చేసిన హెల్ప్ చాలు మేడం. నా వల్ల మీరు ఇంక తిట్లు తినకూడదు. సార్, సారీ సార్. నా వల్ల మీరేమైనా హర్ట్ అయ్యి ఉంటే కనుక నన్ను క్షమించండి. రే సించాన్, పదరా. మనకిక్కడ ఎవరు విలువిచ్చే వాళ్ళే లేరు. అయినా సరే మనం విలువ కోరుకోవడం కూడా చాలా తప్పు. ఫుట్పాత్ మీద అడుక్కునే వాళ్ళకి ఎవరిస్తారా విలువ? ఏమైంది మామ అలా మాట్లాడుతున్నావు? చెప్పు, లోపల నిన్ను ఏమన్నారు వాళ్ళు? అయ్యో, జరిగిందేంటో చెప్పకుండా బయటకు వచ్చి ఇలా కూర్చుంటే ఏంటి మామ దీనికి అర్థం? నువ్వు ఏంటో చెప్తేనే కదా నాకు తెలిసేది. నువ్వే కదా మామ అన్నావు, మన బాధని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటేనే మనకి కూడా బరువు తగ్గుతుందనేసి. నువ్వు చెప్పకుండా నీలోనే దాచుకుని అలా కూర్చొని కుమిలిపోతుంటే ఆ బాధ నీకు ఎలా తగ్గుతుంది? నాతో చెప్పి అదేంటో షేర్ చేసుకోవచ్చు కదా. చెప్పు మామ, అసలు ఆ లోపల వాళ్ళు ఏమన్నారు? ఏమంటారా? ఉన్న మాటే అంటారు. ఫుట్పాత్ మీద అడుక్కుండేవాడివి నీకు ఇంత పెద్ద కంపెనీలో జాబ్ ఎలా ఇస్తారని ఇక్కడ దాకా వచ్చావని చెప్పేసి లోపల అందరి ముందు నన్ను చాలా అవమానించారు. అయినా అవమానాలు మనకి కొత్త కాదు. రోడ్డు మీదే చాలా మంది చెప్పులు ఇచ్చుకొని కూడా కొట్టారు. అయినా అవమానాలనే తట్టుకొని నిలబడ్డ వాళ్ళంరా మనం. అలాంటిది 4 గోళ్ళ ముందు అవమానించిన మాటలు పెద్ద లెక్కేం కాదు. సరే సరే, నా కోసం వదిలేసే గాని ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఎక్కడికి వెళ్ళి అడుక్కుందాం చెప్పరా? మనకి అదొకటే కదా ఉన్న ఆప్షన్. ఏంటి మామ అలా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు ఇలా మాట్లాడలేదు, కానీ ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళి అడుక్కుందాం అనేసి అంటున్నావు. మామ, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. అయ్యో, పాపం వీళ్ళు ఏదో బాధల్లో ఉన్నట్టుకున్నారు. కాస్త మంచి మాటలు చెప్పామంటే వీళ్ళ మనసు కొద్దిగా సర్దుకుంటుంది. ఓకే బాబు, బాబు ఏమైందమ్మా? ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా బాధపడుతున్నారు. చెప్పండి, ఏదన్నా సరే ఈ బామ్మతో మీరు ఏ విషయాన్నన్నా షేర్ చేసుకోవచ్చు. అయ్యో బామ్మగారు, ఏంటి మీరు మా కష్టాలు వినడానికి వచ్చారా? బామ్మగారు, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మా కష్టాలు విన్నారంటే దరిద్రం లేని వాడికి కూడా దరిద్రం పట్టుకుంటుంది. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమనుకోకండి. ఇదిగో, నువ్వు నన్ను బామ్మగారు అని ఎంత ముద్దుగా పిలిచావు. అలాంటిది నేను ఎందుకు వెళ్తాను ఇక్కడ నుండి? నువ్వు నీ కష్టం ఏంటో చెప్పేదాకా నేను ఇక్కడ నుండి వెళ్ళబోయేదే లేదు. ఏం జరిగిందో చెప్తావా చెప్పవా? చెప్పు. చెప్తాను బామ్మగారు, చెప్తాను. నేను ఫుట్పాత్ మీద అడుక్కుండేవాడిని. నాతో పాటు ఇటు పక్కన నుంచొని ఎవరన్నా వచ్చి హెల్ప్ చేయండి అని అంటూ ఉంటాడు. కానీ చాలా మంది వీరిని అడ్డు పెట్టుకొని నేను డబ్బులు సంపాదిస్తున్నానేమో అని నా మీద లేనిపోని ముద్రలేశారు. కానీ ఈ రోజు ఒక దేవత లాంటి మేడం అయితే గనక వచ్చి మాకు తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు కూడా ఇప్పించారు. ఆవిని మేము ఎప్పటికీ మర్చిపోలేం. కానీ ఆవిడ మాకు జాబ్ కూడా ఇప్పిస్తానని తీసుకువెళ్ళింది. కానీ వాళ్ళ నాన్న మమ్మల్ని నలుగురు ముందు చాలా అంటే చాలా మాటలని కిందకైతే గనక తరిమేశాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు బామ్మగారు. పేదవాడిగా పుట్టడం మా తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతానేమో అనేసి నాకు చాలా భయంగా ఉంది. కానీ జాబ్ చేయడానికి కూడా నాకు ఎవడు జాబ్ను కూడా ఇవ్వట్లేదు బామ్మగారు. అయ్యో, మనసులో ఎంత బాధను దాచుకొని ఎంతకయ్యా చెప్పకుండా అలాగా మొహమాట పడుతున్నావు? ఏదన్నా చెప్తేనే కదా తెలిసేది. నలుగురితో నీ బాధని పంచుకుంటేనే ఆ బరువు కాస్త తీరినట్టు అనిపిస్తుంది. అర్థమైందా? ఇదిగో అబ్బాయి, నేను చెప్పినట్టు చెయ్యి. తూర్పు దిక్కునున్న కొండ మీద ఒక బాబా ఉంటాడు. అర్జెంటుగా వెళ్ళి అతన్ని కదులు. అర్థమవుతుందా? అయ్యో, కంగారు పడక అబ్బాయి, జాగ్రత్తగా వెళ్ళు. ఎలాగన్నా ఈ రోజు నైట్ లోగా బాబాని కలు. అర్థమవుతుందా? ఓకే బామ్మగారు, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. రే సించాన్, పదరా, ఫాస్ట్ గా వెళ్ళా బాబాని కలవాలి. అమ్మయ్యా, చాలా దూరం నడుచుకుని వచ్చాం. మన దగ్గర కారు కూడా లేదు కదా ఇక్కడ దాకా రావడానికి. ఓరి నాయనో, టైం ఏంట్రా బాబు, 7 అయిపోయింది అప్పుడే. ఇంకా ఎంత కొండ ఎక్కాలరా? నాకు తెలిసినంత వరకు ఆ కొండ ఎక్కేలోగా మొత్తం చీకటి పడిపోతుందేమో. సర్లే, మనం ఎంతలా వెనక్కి వెళ్ళకూడదు. ఎలా అన్నా సరే ఆ బాబాని కలిసి మన కష్టాలన్నీ చెప్తే దానికి ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా చెప్తారు. ఎలాగన్నా ఈరోజు మనకున్న దరిద్రాన్ని మొత్తం వదిలించేసుకోవాలిరా. పదరా సించాన్, ఫాస్ట్ గా మనమైతే కొండ మీదకి రీచ్ అవ్వాలి. అమ్మయ్యా, ఫైనల్ గా ఒక గట్టం దాటేసి పైకి బానే వచ్చేసాం. మామ, నువ్వు కొద్దిగా స్లోగా వెళ్ళు. నువ్వు ఫాస్ట్ గా ఎక్కాల్సిన పెద్ద పెద్ద కాళ్ళు వేసుకొని నాకు పైకి వచ్చేలోగా చాలా ఆవేశంగా అనిపిస్తుంది. అమ్మా, ఎంత పెద్ద కొండ! అయ్యో, ఇంకా బాబాయ్ ఎక్కడున్నాడో వెళ్ళి వెతకాలి. అమ్మా, నాకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి మామ తెగ. కాలు నొప్పులు వచ్చినా మోకాలు నొప్పులు వచ్చినా ఎక్కాల్సిందే, తప్పదు. మనకున్న కష్టాల దగ్గర ఇది పెద్ద కష్టమే కాదు. పద, ఇంకొద్దిగా దూరం వెళ్తే మనం ఆ బాబా దగ్గరికి అయితే చేరుకుంటాం. ఇంకా ఎంతో దూరం లేదు. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే కొండ మీదకి వచ్చేసాం. రే సించన్, అక్కడ చూడు, ఎవరో బాబా తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు. ఆయన అంటావా? ఫాస్ట్ గా రారా. ఫైనల్ గా మనమైతే సాధించాం. బాబా, బాబా. అమ్మో,
మనమైతే బాబా దగ్గరికి వచ్చేసాం. బాబా, మీ సాయం కోరి మేము ఎక్కడి నుండో ఇక్కడి దాకా నడుచుకుంటూ వచ్చాం. మాకు సాయం చేస్తారా ప్లీజ్? ముందు ఏమైందో నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అప్పుడు నేను దానికి పరిష్కారం చెప్పగలుగుతాను. చెప్తాను బాబా, చెప్తాను. జరిగిందంతా మీకు జరిగినట్టుగా చెప్తాను. బాబా, నాకు అసలు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. కానీ ఒక మేడం వచ్చి నాకైతే మాత్రం బట్టలు ఇచ్చింది అండ్ అలాగే ఫుడ్ కూడా పెట్టింది. కానీ వాళ్ళ నాన్న అందరి ముందు మమ్మల్ని అవమానించాడు. ఫుట్పాత్ మీద అడుక్కుండేవాడివి, నీకెవర్రా జాబ్ ఇచ్చేదనేసి వాళ్ళ నాన్న చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడాడు. వాళ్ళ నాన్న మాట్లాడడంలో తప్పులేదు, కాకపోతే మా జీవితంలో ఇంకా బతుకంతా ఇలాగే ఉంటదా అనేసి మాకు చాలా బాధగా ఉంది. మీరే ఏదో ఒక దారి చూపిస్తారని ఇక్కడి దాకా వచ్చాం. నీకు జరిగింది చూశాక నాకు చాలా బాధగా ఉంది. అందుకే నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను, తీసుకో. అర్థమైందా? నువ్వు ఏది పట్టుకున్నా సరే బంగారంగా అయిపోతది. కానీ నువ్వు చెయ్యాల్సిన పని ఏంటో తెలుసా? ఉత్తరాన 2 కొండలు కనబడుతున్నాయి కదా, ఆ 2 కొండల మధ్యలో అయితే కనుక ఒక అమృతం అయితే కనుక ఉంది. ఆ అమృతం జలపాతం దగ్గరికి వెళ్ళి నువ్వు స్నానం చేసినట్టయితే కనుక నువ్వు ఏది పట్టుకున్నా అది బంగారంగా అయిపోతుంది. అప్పుడు నీకంటే ధనవంతుడు ఎక్కడా ఉండడు. నువ్వు ఏదైతే బంగారం కావాలనుకుంటావో అదంతా బంగారం అయిపోతుంది. నువ్వు చాలా ధనవంతుడు అవుతావు. ఇక మీదట నీకు కష్టాలనేదే ఉండదు. కానీ దీన్ని నువ్వు చెడుకు యూజ్ చేయాలనుకుంటే వెంటనే నువ్వు చేస్తావు. నా ప్రాణం పోయినా సరే నేను అసలు చెడుకు అనేది యూజ్ చేయను. నాకులాగా ఎవరైతే ఫుట్పాత్ మీద నుంచొని అడుక్కుంటున్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తాను. వాళ్ళందరినీ ధనవంతులు చేస్తాను, తినడానికి తిండిస్తాను, ఉండడానికి ఇల్లిస్తాను. బాబా, మీరు చెప్పినట్టుగా నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నాను. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త. దారిలో చాలా ఆటంకులు కలగచ్చు. కానీ నువ్వు ఎక్కడ ఆకుండా వెళ్తేనే నువ్వు అనుకున్నది లభిస్తుంది. అర్థమైందా? ఇక పో. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఏంటి నా వంక చూస్తున్నావు? ఇప్పుడు అక్కడి దాకా నడగలవా లేదని అడుగుతాకే కదా మన కష్టాలు తీరిపోతాయంటే ఎక్కడి దాకా నడుస్తాను పదా. ఏం చేస్తాం, తప్పుతుందా ఇంకా? మన కష్టాలు తీరిపోవడమే కదా మనకి కూడా కావాలి. అమ్మయ్యా, బానే అర్థం చేసుకున్నారా. మళ్ళీ ఇప్పుడు వస్తావో రావని నాకు చాలా భయం వేసింది. పదరా సించాన్, మనమైతే మాత్రం ఫాస్ట్గా అక్కడికైతే రీచ్ అవ్వాలి. ఎలా అన్నా సరే రేపు పొద్దున్నలోగా మనం ఆ 2 కొడ్డల బద్దులోకి అయితే గనక వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళినప్పటికీ ఎంత టైం పడుతుందో ఏంటో. అమ్మా, ఇక్కడ దాకా నడుచుకుని వచ్చేలోగా నా ప్రాణం మొత్తం పోయినట్టు అనిపించింది రసించాను. కానీ ఇంకా కొండ ఎక్కాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. బాబాగారు చెప్పిన కొండల దగ్గరికి అయితే వచ్చేసాం మనం. టైం ఏమో 1 గంట అయిపోయింది. ఓరి నాయనో, ఎలాగన్నా సరే పొద్దున్నలోగా మనమైతే కొండ ఎక్కాలి. ఈ జలపాతం చూడండి ఎంత ఫాస్ట్గా ప్రవేశిస్తుందో. ఇక్కడ వాటర్ అయ్యి ఉండవులే. అతను చెప్పింది ఆ 2 కొండల మధ్యలో రసించాన్, ఇక్కడ కాదు. సరే సరే, మనమైతే ఈత కొట్టుకొని ఇటు వెళ్ళాలి. జాగ్రత్తగా రా. ఫ్లోటింగ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. కొట్టుకు వెళ్ళిపోతావు, జాగ్రత్త. అమ్మయ్యా, నేనైతే జాగ్రత్తగా ఈత కొట్టుకొని వచ్చేసాను. రాసించాను, రా ఫాస్ట్గా. అయ్యో ఉండు మామా, ఎందుకని అలా పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నావు? నేను రావద్దా? అమ్మా, నాకు ఎక్కుతాకి చాలా ఆవేశంగా ఉంది. ఎక్కడన్నా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే బెస్ట్ ఏమోలే నాకు అనిపిస్తుంది. నేను మనిషిని రసించాన్, నేను ఎక్కడం లేదా? నాకు చాలా ఆవేశంగా ఉంది. గుండెల్లో కూడా చాలా గుబులు కనిపిస్తుంది. కాకపోతే ఏం చేస్తాను చెప్పు? అలా పరిగెట్టుకుని వెళ్ళడమే సరిపోతుంది. ఎలాగైనా రేపు మార్నింగ్ లోగా మనం ఆ కొండ మీదకైతే రీచ్ అవ్వాలి. అమ్మా, కొద్దిగా దూరం అయితే ఎక్కేసాం. గాయ్స్, మనమైతే ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. చూడండి, ఆ నెట్టారైన కొండ మీద నుంచి ఎక్కుకొని ఇక్కడికి వచ్చేలోగా టైం 5 అయిపోతుంది. అరే సించాన్, ఒక్కసారి అక్కడ చూడు, ఏదో ప్యాంతర్ లాగా అనిపిస్తుంది. అది ప్యాంతరా సింహమా? ఓరి నాయనో, మనల్నే చూస్తుంది. దాని కంట అస్సలా పడకూడదురా. దానికి తెల్లవారుజాన అయింది కాబట్టి సరిగ్గా కనబడలేదు. ఇప్పుడే పడుకొని లెగిచినట్టుకుంది. ఆల్రెడీ బాబా చెప్పారు కదా, వెళ్ళినప్పుడు జార్లో చాలా ఆటంకులు కలుగుతాయి, కానీ నువ్వు అన్నీ దాటుకుని వెళ్తేనే నీకు కావాల్సింది దొరుకుతుందని అయితే బాబా చెప్పారు. ఎలాగన్నా మనం అక్కడికైతే వెళ్ళాలి అంటే మనం దీన్ని ఇప్పుడు చంపేయాలి. ఓకే, మనకింకా వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ చూసిందంటే మనల్ని ఖచ్చితంగా పీక్కొని తినేస్తుంది. ఓకే, వెనక నుంచి వచ్చాను. అద్ది, అమ్మా, సారీరా. నేనైతే మాత్రం ఏం చేయలేను. నిన్ను కొట్టడం తప్పించి వేరే మార్గమే నాకు ఏమీ దొరకలేదు. ఒకవేళ నువ్వు మమ్మల్ని చూసావంటే ఖచ్చితంగా తినేస్తావు. అమ్మా, దీనికి ఏం కాకూడదనేసి ఆ దేవుడికి ప్రార్థన చేస్తాను. దానికి ఏం కాదులే మామ, పద. మనం ఫాస్ట్గా అక్కడికి రీచ్ అవ్వాలి. మనకి ఇంకా ఎంతో టైం లేదు. మార్నింగ్ లోగా ఎలాగన్నా మనం అక్కడికి వెళ్ళిపోయి అందులో స్నానం చేసేయాలి. ఫైనల్ గా మనమైతే వచ్చేసాం. రే సించాన్, అలా కింద చూడరా.
మనం అనుకున్నదైతే కనిపించింది. అదిగోరా అమృతం. ఓరి నాయనో, ఫాస్ట్గా అందులోకి వెళ్ళి మనం వేసే స్నానం చెయ్యాలి. ఒరే 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 ఒరే, జారిపోతుందిరే కొండ మంచి దిగుదామంటే. కాస్త చూసుకొనిరా, స్కిడ్డీగా ఉంది, కింద పడిపోతావా? ఒరే ఒరే ఒరే, చూసుకుని రారా, సించానికి కింద పడిపోతున్నాను. ఒరే అమ్మా, ఓ ఏయ్, ఆ, 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 అమ్మా. నేను కొద్దిగా ఉండుంటే గనక తల కనబడిపోయేదేమో. కొద్దిగా చూసుకుని వెళ్ళాలి. ఒరే ఒరే, కాస్త చూసుకుని వెళ్ళాలి. అమ్మా, నాకేమో కొద్దిగా కంగారు చెప్పేలోగా కింద పడిపోతూనే ఉన్నాను. ఆ, ఏదైతే ఇదిలే, ఫైనల్ గా మనమైతే కిందకు వచ్చేసాం. రేసించని కాస్త చూసుకొని రా. ఇక్కడ చాలా ఎగుడు దిగడుగా ఉంది, కింద పడ్డామంటే డైరెక్ట్ కన్నం పడిపోతుంది తలకి. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే కిందకు వచ్చేసాం. దీంట్లో స్నానం చేస్తే మనమైతే మాత్రం అనుకున్నది అవుతుంది. సించాన్, ఎంత చల్లగా ఉన్నాయో తెలుసా నీళ్లు? ఓరి నాయనో, ఫాస్ట్ గా రా. నువ్వు ఎక్కడే ఉండు. ఫస్ట్ నేను లోపలికి వెళ్ళి 3 ములుగులు ములిగేసి వస్తాను. దాని తర్వాత నువ్వు వెళ్దావు గాని, ఓకేనా? అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే ఆ జలపాతాన్ని అయితే కనిపెడేశాం. అసలా ఇక్కడికి నీళ్లు ఎలా ప్రవహించాయో ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. ఓ మై గాడ్, లోపల చూడండి నీళ్లు ఎంత ప్యూరిటీగా ఉన్నాయో. ఎప్పుడన్నా మనం సముద్రంలోకి దిగినప్పుడు ఇంత ప్యూరిటీగా నీళ్లు కనిపించినాయా? గాయస్, నిజంగా స్వామీజీ చెప్పింది 100కి 100% కరెక్టే. ఇదైతే మాత్రం అమూర్తమే నిజంగా. చూడండి, నీళ్లు కూడా ఎంత తియ్యగా ఉన్నాయో తెలుసా? పంచదార కలుపుకొని తాగితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపించింది నాకు. ఓకే, మనమైతే ఇంకొక ములుగు ములిగేశాం. అమ్మయ్యా, ఫైనల్గా అయితే మాత్రం మనం 3 ములుగులు ములిగేశాం. రే సించాన్, నేను ములగడమైతే అయిపోయింది. ఇప్పుడు నువ్వే వెళ్ళాలి. వెళ్ళు లోపలికి వెళ్ళి ఒకసారి చూడు. వాటర్ ఎంత ప్యూరిటీగా ఉన్నాయో తెలుసా? వెళ్ళిపోతావు నువ్వే. వెళ్తున్నాను మామ, వెళ్తున్నాను. నేను కూడా వెళ్ళి స్నానం చేస్తాను. ఓకే, మనం కూడా వచ్చేసాం. ఏ, ఎంత చల్లగా ఉన్నాయో నీళ్లు. వావ్, ఏంటి లోపల మామ చెప్పినట్టే ఎంత ప్యూరిటీగా ఉన్నాయో చూసారా వాటరు? సూపరు. నిజంగా ఎంత ప్యూర్గా ఉన్న వాటర్లో ఇప్పుడు దాకా స్నానం చేయలేదు. అమ్మ బాబోయ్, సూపర్ ఉంది మామ, నిజంగా సూపరు. ఆ, చల్లగా ఉంది. ఓకే, ఇంకొక మూలగ ములిగితే మనమైతే మాత్రం 3 ములుగులు కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. వామ్మోయ్, ఇది చూస్తుంటే నాకు ఇక్కడే స్నానం చేసుకొని ఉండిపోవాలనిపిస్తుంది. కాకపోతే మనం బయటికి వెళ్ళక తప్పదు కదా. అమ్మయ్యా, మామా, నేను కూడా స్నానం చేసేసాను. ఇంకా మనం ఫాస్ట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. పదా, వెళ్ళిపోదాం. నిజంగా బాబా మనకి దేవుళ్ళు లాంటి వాళ్ళరా. బాబా చెప్పినట్టు నేను ఏది ముట్టుకున్నా సరే అది బంగారం అయిపోయిందంటే నిజంగా మనం చాలా అదృష్టవంతులం. కానీ దీన్ని ఎప్పుడు చెడుకు యూజ్ చేయకూడదురా సించాన్. మనం ప్రజల మంచికే యూజ్ చేయాలి. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఎవరిని మనం చులకనగా చూడకూడదు. పదా. ఓకే, మనమైతే ఆల్మోస్ట్ కింద వరకు వచ్చేసాం. రే సించాన్, ఇక్కడ చూడు, ఎవరో క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. కొంప తీసి వెళ్ళి ట్రెక్కింగ్కి వచ్చినట్టుకున్నారా? సరే, ఇక్కడ ఏదో కారు ఉంది కదా. బాబా చెప్పింది కరెక్టో కాదో మనమైతే ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. మనం ఏది పట్టుకున్నా సరే అది బంగారం అయిపోతుంది అనేసి చెప్పారు కదా. ఓకే, నేనైతే కార్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది బంగారం అవుతుందో లేదో ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. ఎక్కడ సించాన్ చెక్కు. ఓకే, చూద్దాం అసలు ఇది ఇప్పుడు బంగారం అవుతుందో లేదో అనేసి. ఏంట్రా ఇది? ఏదో అవుతుంది రే, ఏదో అవుతుంది. ఓకే, రే సించాన్, ఇక్కడ చూడు, నిజంగా బాబా చెప్పింది 100% కరెక్టేరా. అరే, గోల్డ్ అయిపోయిందిరా. ఓరి నాయనో, ఒక్కసారి కిందకి దిగి కరెక్ట్గా దీన్ని పరిశీలిద్దా. అమ్మోయ్, బాబా చెప్పింది నిజంగా నిజమే అక్షరాలా. బాబా, నిజంగా మీకు రుణపడిపోతాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు మీరు చాలా అంటే చాలా పెద్ద సహాయం చేశారు. సించాన్, ఇది చూస్తున్నావా? నాకు అస్సలు నమ్మశక్యంగా లేదురా. నీకే కాదు మామా, చూస్తున్న నాకు కూడా అస్సలు నమ్మశక్యంగా లేదు. వామ్మోయ్, ఏంటి అసలు ఈ కారు గోల్డ్ గా అయిపోయిందా? మామా, మనం ఎలాగో ప్రజలకి మంచి చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఈ కార్ తీసుకెళ్లి, మన దగ్గర ఎలాగో డబ్బులున్నాయి కదా కొన్ని, దాంతో సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కున్నామంటే మంచక్క దాన్ని బంగారం కింద చేసి అమ్మేస్తే బోల్డ్ డబ్బులు వస్తాయి. ఓకే మామా, నాకు వచ్చిన ఐడియా అయితే మాత్రం నీకు నచ్చింది కదా. వెంటనే వెళ్ళి మనం సెకండ్ హ్యాండ్ లో కొన్ని కార్లు అయితే కొనేసి దాన్ని బంగారం కింద చేసి అమ్మేద్దాం. సించాన్, నిజంగా నువ్వు చెప్పిన ఐడియా అయితే మాత్రం నాకు నచ్చింది. వెంటనే వెళ్ళి మనం సెకండ్ హ్యాండ్ లో కొన్ని కార్లు కొనుక్కుందాం. పదా. ఓకే గాయస్, మనమైతే మాత్రం కార్లు అయితే కొనుక్కొనైతే వచ్చేసాం. ఇదిగోండి, ఇక్కడ కనబడుతున్నాయి కదా. మనం ఈ 4 కార్లు అయితే కనుక చాలా చీప్ గా కొన్నాం. ఎందుకంటే సించాన్ గారిని చదివిస్తున్నాను కదా, వాడు ఎడ్యుకేషన్ కోసం ఉంటాయి కదని కొన్ని డబ్బులు అయితే దాచిపెట్టాను. దానికోసం దాచిపెట్టిన డబ్బులనైతే గనక ఇలా కార్లు కొనడానికి అయితే వాడేశాను. ఓకేరా సించాన్,
మనమైతే ఇప్పుడు ఈ కార్ని గోల్డ్ గా అయితే మార్చిపోతున్నాం. ఓకే, గోల్డ్ కలర్ గా అయిపోయింది. రేసించాని చూసావా? అవును మామ, నిజమే. గోల్డ్ కలర్ లో అయిపోయింది. సూపర్. ఇప్పుడు ఈ కార్ నమ్మామనుకో, మన అమ్మిన దాని మీద 100 రెట్లు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కారు మొత్తం బంగారం అయిపోయింది కదా. సూపర్ మామ, సూపర్. ఎక్కడ సించాన్ ఎక్కు, ఈ కార్ను కూడా గోల్డ్ గా మార్చేద్దాం. మారుతుంది, గోల్డ్ గా మారుతుంది. ఓకే, గోల్డ్ గా మారిపోయింది. రేసించాని చూసావా? గోల్డ్ అయిపోయిందిరా కార్ అయితే మాత్రం. సించాన్, ఇలా మనం ఏది పట్టుకున్నా సరే గోల్డ్ అయిపోయేలాగైతే నిజంగా సూపర్ రా. సించాన్, అన్నట్టు నువ్వు కూడా అందులో స్నానం చేసావు కదా, ఒకసారి నువ్వు ఈ కార్ ఎక్కి చెక్ చేయి అసలు ఏమవుతుందో. అవును మామ, అది కూడా కరెక్టే. నేను కూడా అందులో స్నానం చేశాను కదా, మర్చిపోయాను. అయినా బాబా నీకే కదా మామ వరం ఇచ్చారు, నాకు ఏం వరం ఇవ్వలేదు. మామ ఏదో జరుగుతుంది. ఏమైంది? ఇదేంటిది? ఏదో కలర్లో మారిపోయింది. ఏంటి మామ ఇది? నాకు ఏం అర్థం కావట్లేదు. కొంప తీసి ప్లాటినం గా గాని మారిపోయిందా ఏంటి? రే సించాన్, నిజంగానే ఇది ప్లాటినం రా. గోల్డ్ కంటే చాలా ఖరీదైనది. వావ్, సించాన్ నువ్వైతే చాలా అదృష్టవంతుడివి. నాది కేవలం గోల్డ్ గానే మారింది, కానీ ది రేరెస్ట్ ప్లాటినం గా మార్చుతున్నావురా నువ్వు కార్ని. ఒక్కసారి ఈ కార్ని కూడా చెక్ చేయరా సించాన్. మనకైతే మాత్రం ఇప్పుడు కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది. రేయ్, మళ్ళీ ఏదో స్టార్ట్ అయింది. ఓకే. ఓరే నాయనవ్, రే సించాన్, ఇది కూడా ప్లాటినం గా మారిపోయింది. వామ్మోయ్, నిజంగా సూపర్ రా. నువ్వేమో ప్లాటినము, నేనేమో గోల్డ్. నిజంగా మనం చాలా మంచిగా ధనవంతులు అవ్వచ్చు. మనమే కాదు, మనలా పేదవాళ్ళగా ఉన్న ప్రతి ఒక్కరిని ధనవంతులు చేయొచ్చు రసించా. అవును మామా, అవునవును, నిజంగానే. నువ్వేమో గోల్డ్ ని పుట్టిస్తున్నావు, నేనేమో ప్లాటినం ని పుట్టిస్తున్నాను. సూపరు. మామా, మనం ఈ రెండు బానే టెస్ట్ చేసాం, సరే బానే ఉంది. కానీ మనం ఏదన్నా ఒక వస్తువుని గోల్డ్ గా గానీ ప్లాటినం గానీ మార్చగలవో లేదో టెస్ట్ చేస్తే ఎలాగా? ఇదిగో రసించాన్, నువ్వు అడిగావు కాబట్టి నాకైతే ఈ వస్తువు దొరికింది. ఇప్పుడు దీన్ని నేను గోల్డ్ గా మార్చగలనో లేదో ఒక్కసారి టెస్ట్ చేసి చూద్దాం. ఏమైంది? ఓకే, నేనైతే ట్రై చేస్తున్నాను, దీన్ని టచ్ చేస్తున్నాను. గోల్డ్ గా మారుతుందో లేదో మనకైతే తెలిసిపోబోతుంది. రే సించాన్, ఇక్కడ చూడు, నిజంగానే గోల్డ్ అయిపోయింది. ఓరి నాయనో, ఇది నిజంగా గోల్డేనా? సించాన్, గోల్డ్ బిస్కెట్లు రా, గోల్డ్ బిస్కెట్లు. నిజంగానే ఇది గోల్డ్ లా మారిపోయిందిరా సించాన్. అవును మామా, నిజంగానే ఇది గోల్డ్ లా మారిపోయింది. నేనేమో ప్లాటినం ని పుట్టిస్తున్నాను, నువ్వేమో గోల్డ్ ని పుట్టిస్తున్నావు. ఫ్రెండ్స్, ఇదంతా చూసారా? మేమైతే చాలా అంటే చాలా ధనవంతులు అయిపోయాం ఇప్పుడు దాకా సంపాదించిన దాంతోనే. గాయస్, చూసారా? ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో మనం ఏమీ డిసైడ్ చేయలేం కాబట్టి ఎప్పుడు ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి దగ్గరన్నా డబ్బులున్నాయంటే నలుగురికి సహాయం చేయండి, అంతేగాని ఎవరిని అవమానించకండి. అర్థమవుతుందా? రేపొద్దున వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో మనం కూడా చెప్పలేం. చూసారా, ఇప్పుడు మనకి ఎంత మంచి వరం వచ్చిందో. దేన్నన్నా సరే గోల్డ్ గా మార్చచ్చు, దేన్నన్నా సరే ప్లాటినం గా మార్చచ్చు. మీరు కూడా మంచిగా ఉన్నారంటే మీకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది. ఓకే గాయస్, ఈ వీడియో అందరికీ నచ్చినట్టుకుంది. సరికొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్.